ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? క్రీస్తులో విశ్వాసులు అందరూ ఎదుగుతున్నారా? ప్రార్థనా జీవితాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రార్థన మీరు ఎంతగా ప్రయాసతో మీరు ప్రార్థన చేయగలుగుతారో అంతగా మీ జీవితాల్లో దేవుడు ఒక గొప్ప కార్యాలు, దేవుడి కొరకు మీరు ప్రకాశించడానికి అవకాశం. హల్లెలూయా. మరొక వాక్యం చూద్దాం ఈరోజు. కీర్తనలు 145వ దావీదు కీర్తన 9వ వచనము. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి. రోజు చాలామంది మీ దేవుడని మా దేవుడని ఇలాగా చాలామంది వారు అంటూ ఉంటారు, మాట్లాడుతున్నారు. కానీ ప్రభు అందరికి ఉపకారం చేసే దేవుడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు లేకపోతే బైబిల్ పట్టుకొని ఆ క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చింది కాబట్టి ఈరోజు ఎంతగా దీవించబడింది భారతదేశం. బికాస్ ఆఫ్ క్రిస్టియానిటీ భారతదేశం దీవించబడింది. చదువు విషయం కావచ్చు, పుస్తకాల విషయం కావచ్చు, లేకపోతే ఇంజన్స్ విషయం కావచ్చు, ట్రైన్స్ విషయం కావచ్చు, ప్యాంట్స్ విషయం కావచ్చు, ఇంక విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, స్త్రీలు సతీ సాగుమనం కావచ్చు, ఇలా చాలా నెంబర్ ఆఫ్ థింగ్స్. ఆయన అందరికీ ఉపకారం. ఆయన ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభువుని నమ్ముకున్నారా నమ్మలేదా అని కాదు. ఈరోజు యేసునందు మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే, ప్రభా ఇదిగో నేను ఈ శ్రమలో ఉన్నాను ప్రభా, నా జీవితంలో అద్భుతం చేయవా, అని జ్ఞాపకం చేసుకోవా అని ఒక్క ప్రార్థన మీరు చేయండి. మీరు ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మీరు ప్రభు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, బాప్తిసం తీసుకోవచ్చు. కానీ నా ప్రభు మీకు సహాయం చేస్తాను. నా ప్రభు మీకు సహాయం, ఆయన ఉపకారం చేసేది. సో కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన అందరికి ఉపకారం చేసేవారని మనం నమ్మినట్లయితే దేవుడి మహిమను మనం చూస్తాం. ఇంకో విషయం, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద, అంటే ఆయన చిత్తము జరిగించే ప్రతి కార్యం మీద ఆయన కనికరము. ఈరోజు మీరు ఆయన చిత్తం జరిగిస్తున్నారా? అయితే ఆయన చిత్తం జరిగించే మీ కార్యం మీద ఆయన కనికరం. ఎస్, ఆయన కనికరం ఉంది. నీతిగా నిజాయితీగా మనసాక్షి పవిత్రంగా మనమందరము నిలబడినప్పుడు, విశ్వాసంతో మనం నిలబడినప్పుడు దానికి దేవుడి యొక్క కనికరం ఎప్పటికీ ఉంటుంది. సో ఏ మనుషులకి ఆ మనుషులు, ఏ అంటక ఆ గొడుగు పట్టేవారుగా, ఏ మనుషులు నచ్చినట్టుగా ఆ మనుషులు మెప్పించేవారుగా ఉంటే ప్రభు కనికరం మనం కోల్పోయేవారుగా ఉంటాం. కానీ ప్రతి విషయంలో ఆయన చిత్తం నెరవేర్చే విషయంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు, ఆయన చిత్తానుసారంగా ఉద్యోగాలు చేసినప్పుడు, ఆయన చిత్తానుసారంగా వాక్యం వ్యాపారాలు చేసినప్పుడు దేవుడి కనికరము ఎప్పటికీ మనం నిలిచి ఉంటుంది. అది మీతో సదాకాలం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఆయన అందరికి ఉపకారాన్ని మీరు నమ్మండి. ఆయన కనికరము ఆయన చిత్తానుసారంగా ఎవరైతే పూనుకొని ముందుకు అడుగు వేస్తారో ఆయన దయ కనికరము వారి మీద ఉంటుందన్న విషయం, ఆ కార్యాల మీద ఉంటుందన్న విషయం జ్ఞాపకం చేస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.